ఒక పట్టాన నమ్మబుద్ధి కాకపోయినా కొన్ని అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అసలు ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. మన దేశంలో ఎక్కడో ఒక పుణ్యాత్ముడు వినూత్న దృష్టితో ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఆలోచనను, సేవా మార్గాన్ని కనిపెడతాడు. చివరకు అది ఒక ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చూడబోతోంది అలాంటి అద్భుతమే. అసలు ఆ క్యాంటీన్లో ఏం కావాలన్నా 11 రూపాయలకే దొరుకుతాయి. బట్టల నుంచి కిరాణా సామాన్లు, మందులు, రేషన్, చెప్పులు, పిల్లల ఆటబొమ్మలు, ఇలా ఏవైనా 11 రూపాయలకే దొరుకుతాయి. కానీ అది అందరికీ కాదు, పేదలకు మాత్రమే. పంజాబ్కు చెందిన ఈ క్యాంటీన్లో ఏం కావాలన్నా 11 రూపాయలకే దొరుకుతాయి. అలాగే మధ్యాహ్న సమయంలో చక్కటి భోజనాన్ని కూడా ఈ క్యాంటీన్లో సరఫరా చేస్తామంటున్నారు నిర్వాహకుడు జతీందర్. ఈ క్యాంటీన్ మొదలుపెట్టినప్పుడు 11 మంది సభ్యులు మా సంస్థలో ఉండేవారు. ప్రస్తుతం 1400 మంది వాలంటీర్లు, 1000కి పైగా కుటుంబాల సాయంతో క్యాంటీన్ నడుస్తోంది. ప్రజలు తాము వాడకుండా వదిలేసిన పాత వస్తువులను ఇక్కడకు తెచ్చి అందచేస్తారు. వాటిని మేము శుభ్రపరిచి పేదలకు 11 రూపాయలకి అందిస్తాం. దాంతోపాటు డొనేషన్ బాక్సులో వచ్చిన నగదుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటితో పాటు పేదలకు అంబులెన్స్ సేవను కూడా కేవలం 11 రూపాయలకి అందిస్తున్నాం. కరోనా విజృంభణ సమయంలో 897 మంది మృతులకు దహన సంస్కారాలు నిర్వహించామని జతీందర్ చెప్పారు. ఇలాంటి ఆలోచనలతో ఈ తరం వాళ్లు కూడా ఇలాంటి క్యాంటీన్లు పెడితే ఎంత బావుండు అనిపిస్తుంది ఇది చూసిన ఎవరికైనా.